హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అమ్మ నాన్న ఆల్రెడీ ఇండియా నుంచి వచ్చారని చెప్పాను కదా! వాళ్ళ కోసం అయితే నేను అప్పుడప్పుడు ఏదో ఒక వెరైటీస్ చేస్తూ ఉంటా. ఇవాళ అయితే వడా పాయసం చేద్దాం అనుకున్నాను. సో, దానికోసం అయితే ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాను. ఉద్దిపప్పు వడలైతే చేద్దాం అనుకుని స్టార్ట్ చేశాను. పాయసం అయితే ప్లెయిన్ సేమియా పాయసమే చేశాను. పాల పాయసం అంటారు కదా! దాన్నయితే చేసేసాను. ఉద్ది వడలైతే మా పిల్లలు కూడా బాగా తింటారు. హెల్తీ కూడా. మా బాబాయ్ అయితే ఉద్ది వడలకు ఒక పేరు పెట్టారు. ఇండియన్ డోనట్స్ అని పిలుస్తూ ఉంటాడు ఉద్ది వడలనైతే. ఇక శనగపప్పు వడలైతే అంత హెల్తీ కాదు కదా! మెయిన్‌లీ గ్యాస్ ట్రబుల్స్ అయితే వస్తూ ఉంటాయని చెప్పి దాన్నైతే ఎప్పుడూ చెయ్యను నేను. రేర్ ఏదైనా ఫెస్టివల్స్ ఉంటేనే కానీ చెయ్యను. ఇక నాకైతే ఈ మధ్య మా పిల్లలతో అస్సలు టైమే దొరకడం లేదు. మీలో కూడా సీరియల్స్ చూసే వాళ్ళైతే మీకు ఒక ఐడియా ఉండే ఉంటుంది. 'నిండు నూరేళ్ల సావాసంలో' చిత్రగుప్తుల వారు పిల్లల్ని పిల్ల పిచ్చుకలు అని పిలుస్తూ ఉంటారు కదా! అలా అయితే నేను మా పిల్లల్ని పిల్ల పిచ్చుకలు అనే పిలుస్తూ ఉంటా. ఫైనల్లీ వడ పాయసం రెడీ అయిపోయింది. సర్వ్ అయితే చేసేసాను. మా అమ్మ, నాన్న మా పిల్లలకైతే తినిపించేశారు. సబ్స్క్రైబ్ చేసుకోండి.